మీ పిల్లలకి గీజర్ వాటర్ పోయాలా, స్టవ్ మీద వేడి చేసి వాటర్ పోయాలా? రెండు ఒకటేనండి. ఇక్కడ గీజర్ అనేది వాటర్ ని వేడి చేసే మీడియం లాగా వాడుకుంటున్నాము. అంతే తప్పితే ఎటువంటి ఎలక్ట్రిసిటీ వాటర్ లోకి రావడం ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. అలాగే వింటర్ లో కామన్ గా వచ్చే స్కిన్ ప్రాబ్లం కిడ్స్ కి, అటోపిక్ డర్మటైటిస్, వీటికి ఏం చేయాలి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేడి నీళ్లు పోయొద్దండి, కొంచెం గోరువెచ్చని నీళ్లు పోయండి. వేడి నీళ్లు పోయడం వల్ల స్కిన్ బ్యారియర్ అనేది కొంచెం డ్రై అవ్వడం, డ్యామేజ్ అవ్వడం ఇదంతా జరుగుతుంది. ఎస్పెషల్లీ డ్రై స్కిన్ ఉన్న పిల్లలకి అలాగే అటోపిక్ డర్మటైటిస్ లాంటి కండిషన్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి. సో అప్పుడు ఏం చేయాలంటే గోరువెచ్చని నీళ్లు, ఫాస్ట్ బాత్ చేయాలి, ఎక్కువగా రబ్ చేయొద్దు. అలాగే మీ కిడ్ స్కిన్ కి సూట్ అయ్యేలాంటి మాయిశ్చరైజింగ్ బేబీ సోప్ యూజ్ చేయండి. తల అయితే బాగా డ్రై చేయండి, కానీ బాడీ మీద కొంచెం తేమ ఉండగానే మాయిశ్చరైజింగ్ బేబీ క్రీమ్ యూజ్ చేయండి. డ్రై అయిపోకుండా మీ కిడ్ స్కిన్ కి కాపాడుతూ ఉంటుంది. అలాగే ఫుల్ బాడీ కవర్ చేసేలాగా ఫుల్ హ్యాండ్స్, ఫుల్ లెగ్స్ వేయండి. ఇంకా చంటి పిల్లలు అయితే మిట్టెన్స్, సాక్స్ లాంటివి యూజ్ చేయండి. అలాగే తల, చెవులు కవర్ చేయడం మర్చిపోవద్దు. చంటి పిల్లలు కానీ చిన్న పిల్లలు కానీ ఉన్న మీ ఫ్రెండ్ ఆర్ రిలేటివ్ కి ఈ వీడియో షేర్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ స్వప్న నిగమల్లు, కాస్మెటిక్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్.